యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. హరిత, ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా మన ఆడవాళ్ళల్లో ఏదన్నా పని చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, అది పర్ఫెక్ట్గా రావాలి. ఒక వంట చేసిన వంట అయిపోయిన తర్వాత స్టవ్ నీట్గా పెట్టుకోవాలి, అందులో ఇంచుకు ఏదైనా మరక ఉందంటే ఇంకా అయిపోయినారు పాపం ఇంట్లో వాళ్ళు. పర్ఫెక్ట్ 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 అనడంలోనే వాళ్ళు నాకు తెలిసి చాలా ఆ పర్ఫెక్షనిజం కోసం చాలా కష్టపడుతున్నారు అన్న ఫీలే ఉంటుంది. ఏమంటారు, అంత అవసరమా? దాన్నే ఇంకా చూసే వాళ్ళ ఇంట్లో అందరు అమ్మాయి దీనికి పెద్ద ఓసిడి ఉంది అని అంటూ ఉంటారు. మితి మీరిపోతే అది ఓసిడి కిందకి అవుతుంది కదా. ఓసిడి వేరు, పర్ఫెక్షనిజం వేరు. ఓకే. ఒంటరితనం వేరు, నెగ్లెక్షన్ వేరు. ఓకే. మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వచ్చే కోపాన్ని ఇంకెలా చేయాలో తెలియక గిన్నెల మీద ఆడవాళ్ళు ఎక్కువ చూపెడతారు. ఎందుకంటే మనుషుల్ని కొడితే డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి గిన్నెలు బెటర్ అనుకుంటారు. ఓకే. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా చదువుకుంది, మనకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నువ్వు చదువుకోవాలి, బాగా కష్టపడాలి, నీ కాళ్ళపైన నిలబడాలి, నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలని చిన్నప్పటి నుంచి సపోజ్ చెప్పారు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. మన వాల్యూ సిస్టంలోనేమో పిల్లల్ని వదిలిపెట్టలేము అనుకోండి, పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తాం. కొన్ని రోజులు 5 years అనండి, 10 years అనండి, కెరియర్ పక్కన పెట్టి పిల్లల్ని చూసుకుంటుంటాం. లోపల ఏమవుతుందంటే ఒక వాల్కెనో రన్ అవుతుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు కండిషనింగ్ అంతా సక్సెస్ వైపు పంపించారు. సక్సెస్ అంటే ఏంటి డెఫినేషన్? బాగా జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, అది సక్సెస్ అని చెప్పారు తప్ప ఒక ఆడపిల్లకి ఇంట్లో కూర్చొని వంట చేస్తే కూడా సక్సెస్ఫుల్ అని ఎవరు కండిషనింగ్ ఇవ్వాలా? అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే మనం పెంచే టైం కల్లా మన తల్లిదండ్రులు ఏ స్టేజ్కి వెళ్ళారంటే దీనికి వాల్యూ లేదు కాబట్టి మేము మాలాంటి లైఫ్ మీరు వద్దమ్మా, మీరు బాగా చదువుకొని కష్టపడి మీ కాళ్ళ పైన నిలబడండి అని. మన జనరేషన్ ముఖ్యంగా శాండ్విచ్ జనరేషన్ ఎందుకంటారంటే, ఒక తల్లి ఏం చెప్పి పెంచిందంటే ఆడపిల్లని, నువ్వు కష్టపడి కాళ్ళ మీద నిలబడమ్మా, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. రియాలిటీలోకి వస్తే మనం పైన కాకపోతే మన పిల్లలు ఇంకెవరిపైన డిపెండ్ అవుతారు. 2 కాంట్రవర్షియల్ థింగ్స్ మన బ్రెయిన్లో ఉంటాయి. 2 కాంట్రాస్ట్ మాట్లాడడం ట్రై చేస్తాం. ఆ రెండిటి అవుట్పుట్ ఆబ్వియస్లీ కిచిడియేగా వచ్చేది. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్లో పర్ఫెక్షనిజం వచ్చేస్తుంది. మనం పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం, మనం డ్రెస్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా ఫేస్ పర్ఫెక్ట్గా ఉండాలి, కెమెరా ముందు వెళ్తుంటే ఇది పర్ఫెక్ట్గా ఉన్నానా, మనం ఎంతమంది చూడండి ఫంక్షన్ పరిగెడుతూ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఇంకొంచెం ఇలా సర్దుకుంటుంటాం. అబ్బాయిల్లో ఇది ఉండదండి, అస్సలు ఉండదు. ఆడపిల్లల్లో ఉంటుంది. ఎందుకంటే మనకు హైరార్కీలో వెనక్కి చూస్తే ఒక రాజు ఇంత లావుగుండి ఇంత పొట్టేసుకుని కూడా గదిలోకి నడుచుకుంటూ వస్తాడు, అందంగా ఉండే ఆడపిల్లని సెలెక్ట్ చేసుకొని వైఫ్గా కావాలనుకుంటాడు. అంటే ఒక అమ్మాయి అందం గురించి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఒక అబ్బాయి మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సక్సెస్ అంటే అలా డివైడ్ చేసి పెట్టారు మన పేట్రియార్కీ సొసైటీలో. సో ఆడపిల్లని అందం వల్ల జడ్జ్ చేస్తారు, మగవాళ్ళని సంపాదన ద్వారా జడ్జ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ ఆడపిల్ల అందంగా లేదో, లేదా చుట్టుపక్కల వాళ్ళు అందంగా లేవనో, ఏదైనా చిన్నది ఏదైనా చూపిస్తారో తనకు తాను పర్ఫెక్ట్గా లేదు అనుకుంటూ ఉంటుంది. ఆ ప్రాబ్లం నుంచి వచ్చే అవుట్పుటే ఓసిడి. పదే పదే కడగడం, తోమిందే తోమటం, తుడిచిందే తుడవటం. ఇంకెందుకంటే వేరే దాంట్లో కంట్రోల్ లేదుగా, తన అందం తన చేతిలో ఉండట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ డిప్రెషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా నేను అడిగితే ఆడవాళ్ళల్లో డెలివరీ అయిన వెంటనే ఆ బాడీని వాళ్ళు ఫేస్ చేయలేరు. మీరు అబ్జర్వ్ చేయండి, డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులకి ఆడవాళ్ళు ఒక కైండ్ ఆఫ్ స్టేట్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. అది పర్ఫెక్షనిజం వల్ల వస్తుంది. అక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఒక స్టోరీ ఉంటాం, FSFA అని ఒకటి ఉంటుంది. ఫ్యాక్ట్ని మనం చేంజ్ చేయలేం. వరల్డ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. వరల్డ్ కానీ ఒకవేళ పర్ఫెక్ట్గా ఉండుంటే ఇంతమంది ఇలా చనిపోరు, కోవిడ్ రాదు, ఇప్పుడు అక్కడ వరల్డ్ అటాక్స్ అవ్వవు. ఎలా ఉండాలి పర్ఫెక్ట్ వరల్డ్? ఇది పర్ఫెక్ట్ వరల్డే కాదుగా కదా. మరి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నా వంటగది ఎక్సలెంట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానా? నా పిల్లలు సూపర్గా 100% ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానా? సో ఇక్కడ జాపనీస్ వాళ్ళు చాలా మంచి రిచువల్ ఫాలో అవుతారు. ఏంటంటే మనం ఇంట్లో సపోజ్ ఏదైనా బౌల్ ఉంది, కింద పడి పరిగిపోయింది, మనం ఏం చేస్తాం? వెంటనే పాడేస్తాం. జాపనీస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాటిని తీసుకొచ్చి ఒక గోల్డ్ కలర్ మెటీరియల్ ద్వారా ఆ లోపలికి పంపించి ఆ గ్లాస్ మొత్తాన్ని మళ్ళీ బౌల్లో తయారు చేస్తారు. చేసి ఎక్కడో అక్కడ మనలాగా షెల్ఫ్ల్లో పెట్టరు, కళ్ళ ముందు కనబడేలా పెట్టుకుంటారు. ఎందుకనంటే అది ఇంపర్ఫెక్ట్గా ఉంది, బట్ స్టిల్ అది గ్రేస్ఫుల్గా ఉంది. అది ఇరిగిపోయింది, బట్ స్టిల్ మన లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు. సూపర్గా. అది ఇరిగిపోయినా దాని అందం దాందే ఉంది అని ఆ ఎగ్జాంపుల్ మనం యాక్సెప్ట్ చేసేదాకా అది కళ్ళ ముందు పెట్టుకుంటారు.
సో ఇది ఎంత ఇంపార్టెంట్ థింగ్ తెలుసా. అంటే పర్ఫెక్ట్ లేకపోయినా కూడా ఐఎమ్ ఓకే, నా పిల్లలు పర్ఫెక్ట్ లేకపోయినా కూడా ఓకే, మా హస్బెండ్ పర్ఫెక్ట్ లేకపోయినా ఓకే, నా వైఫ్ పర్ఫెక్ట్ లేకపోయినా ఓకే. వాట్ ఈస్ పర్ఫెక్షనిజం? 100% పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మన దగ్గర ఎందుకు ఉంటారు? అంతే కదా, ఎక్కడో ఉంటారు కదా. అంటే పర్ఫెక్ట్గా అంటే ఏంటి, అసలు డెఫినేషన్ ఏంటి అని ఫస్ట్ మన చిన్నప్పటి కండిషనింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఎక్కడ పర్ఫెక్షనిజం అని మనకి పెట్టారు. సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈ మధ్య చాలామంది ఫెయిల్యూర్స్ దగ్గర ఆగిపోతున్నారు లైఫ్ని. ఫెయిల్యూర్ అంటే డెఫినేషన్ ఏం పెట్టుకుని ఉండుంటారంటే 100కి 100 మార్కులు రాకపోతే నేను ఫెయిల్. నో, 98% సక్సెస్ అయినట్టే. 9.8 వస్తే ఫెయిల్యూర్ అంట. ఒక బాబు చెప్పాడు స్కూల్లో నాకు. 10 టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి 9.8 ఫెయిల్ నాకు కనబడుతుంది. దిస్ ఇస్ పర్ఫెక్షనిజం. 9.8 వచ్చింది, దట్ ఈజ్ మై కెపాసిటీ, అది నా కెపాసిటీ కూడా ఎంజాయ్ నా. అంతే కదా. 60% ఉంటేనే ఎంజాయ్ చేయండి అంటే ఇక్కడ 9.8 వస్తే కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటే చిన్నప్పుడు కండిషనింగ్ ఏమి ఇస్తున్నాం? కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్షనిజం వల్ల వస్తున్న ప్రాబ్లమ్సే ఎక్కువ. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒక్కొక్కసారి మన ఇంట్లో చెల్లా చెదురు ఉన్నప్పుడు వదిలేయండి, నో ప్రాబ్లం. దానికి మీరు అలవాటు పడడానికి ట్రై చేయండి. స్లోగా అలాంటి హ్యాబిట్స్ ద్వారా మనం బయటికి రావచ్చు. ఈ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటూ వాళ్ళతో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా. అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ పక్కన పెడితే పక్కన వాళ్ళ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. బాబోయ్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళలేం, కిచెన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది వాళ్ళకి. ముట్టుకొని వారు స్టవ్, నువ్వు రోజు చేస్తావు, వద్దు మేమే చేస్తాం అంటే ఏమైపోతుందంటే ఆ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటూనే దూరం అయిపోతున్నారు కొందరికి. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఏంటంటే అయ్యో పాపం వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యి హెల్ప్ చేయండి. ఒక్కొక్కసారి ఉప్పు తక్కువ అవుతుంది, ఇట్స్ ఓకేనా, ఉప్పు కలుపుకుంటే అయిపోతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్. పర్ఫెక్ట్ పీపుల్కి ఏమవుతుందంటే ఎందుకు పర్ఫెక్షనిజం వైపు వెళ్ళిపోయారు, వాళ్ళు అబ్నార్మల్గా అని ఫీల్ అవుతున్నారు. ఇంపర్ఫెక్ట్గా ఉంటే నన్ను అబ్నార్మల్ అంటున్నారు కాబట్టి నేను పర్ఫెక్ట్గా చేయడానికే ట్రై చేస్తా. అందులో వాళ్ళు ఇంకా ఆ స్టేజ్కి వచ్చాక ఇక వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. వింటారు అయినా వాళ్ళు చెప్తే ఎవరు వినరు. అయినా వాళ్ళు బయట వాళ్ళు ఇప్పుడు ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మామూలుగా మీరు ఎందాక అన్నారు అన్న అక్కడ పడేయండి, దానికి అలవాటు పడండి. ఇలాంటి పీపుల్ మాత్రం ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా దగ్గుకుంటూ వంగుకుంటూ కుంటూనే చేయాలంటారు, కానీ హెల్త్ని కూడా పక్కన పెడుతున్నారు. కేర్లెస్, హెల్త్ మీద చాలా కేర్లెస్. దానివల్ల హెల్త్కి చాలా ఎఫెక్ట్ కొడుతుందని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. పర్ఫెక్ట్ దాన్ని అందుకే అందరూ ఏమైపోయిందంటే ఓసిడి కిందకి వేసేసారు. ఓసిడి కాదు, అది ఓసిడి కాదు. ఓసిడి నెగ్లెక్షన్ వల్ల వస్తుంది. అంటే తన ఎమోషన్స్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక గిన్నెలతోని ఫ్రెండ్షిప్ చేయటమో, ప్లాట్ఫామ్తో ఫ్రెండ్షిప్ చేయటమో, స్టవ్తో ఫ్రెండ్షిప్ చేయటమో, అదే నా లోకం అని ఫిక్స్ అయిపోవటమో. అక్కడే నేను వంట చేస్తే ఆ వంట నుంచి అన్నా నన్ను ఎప్రిషియేట్ చేస్తారు అనుకొని అక్కడ కనెక్షన్ ఎక్కువ పెట్టుకుంటారు. ఆ రికగ్నిషన్ అబ్బా, ఒక్కసారి నీ వంట బాగుంది అంటే చాలు, ఆ ఒక్క మాట కోసం. అంటే ఎవరు వాళ్ళని రికగ్నైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఇంత ఇలా అయిపోతారు. లోన్లీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ మంది. కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే ప్రపంచంలోనే హైయెస్ట్ రేట్లో ఉన్న 2 డిసీజెస్ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్. అందరూ ఉంటున్నారు. యాక్చువల్గా కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉన్నారు ఒకరికొకరు, రైట్? మరి ఇది హైయెస్ట్ రేట్కి ఎందుకు వెళ్ళింది? అందరూ ఒక పక్కన ఒక దగ్గర ఉంటున్నారు తప్ప ఒకరితోనొకరు టైం స్పెండ్ చేయట్లేదు. సో ప్లీజ్, వరల్డ్ ఇంపర్ఫెక్ట్గా ఉంది, కరెక్ట్, మనము ఇంపర్ఫెక్ట్గా ఉందాం, నో ప్రాబ్లం విత్ దాట్. అలానే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి, తప్పదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.